స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి. స్త్రీలలో మంచి, చెడు ఉండదు. ఎలాంటి భర్తను పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి. స్త్రీలతో ఏదైనా కార్యముంటే ఉంటే ఆ కార్యాన్ని స్త్రీలే చేయగలరు. స్త్రీకి లొంగపోయిన పురుషుడు నది ప్రవాహంలో పడిన చెట్టు వలె సుఖంగా జీవనం సాగస్తాడు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నడం చేతకాని వాడికి పొలం అనవసరం. స్త్రీ చేయకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరమూ కాదు. ఆడవారితో అవసరము ఉన్నా ఇంటికెళ్ళి కలవకూడదు. కామునికి తన భార్య సుందరి అయినా వేప చెట్టులా అగుపెస్తుంది. పక్కింటివాడి భార్య అనాకారి అయినా రంభలా అగుపెస్తుంది. స్త్రీ మగవాడి చూపును బట్టే తనలో అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. 10 లక్షలు పెట్టి భార్యకి బంగారం కొనిపెట్టినా ఆటోకిచ్చిన తన 10ని భర్తనడిగే మరీ తీసుకుంటుంది. భర్త గొప్పదనమంతా భార్య ఒంటి మీద నగలు, చీరలే చెబుతాయి. స్త్రీ తప్పు చేసిందంటే 2 కారణాలు. 1 భర్త చేతకానితనము, 2 అవసరము. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్య చేయదు. తండ్రి మొగుడికన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకంత పెత్తనము ఉంటుంది. గృహం అంటే భార్య, అంతేగాని గోడలు, భోజనశాల, శయనమందిరము కాదు. భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చేయకపోవటం దోషం కాదు. స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే. తల్లి ఒప్రుదా, భార్య ఒప్రుదా అంటే ఇద్దరూ ఒప్పవారే. కాకపోతే ఒకంత భార్యే గొప్రుది. స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది. నలుగురిలో తిరితే మాత్రం ఆడపులిలా వెరుచుకు పడుతుంది. స్త్రీ శృంగారానికి పనికి రాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమీద బ్రతికుండదు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమేడా చూసుకుంటాడు. కాని భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. అలాగే సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా, వీటన్నింటికీ మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది.